ఒక్కొక్క వ్యక్తి మీద ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, 5 కేసులు కాదు, 20 కేసులు, 30 కేసులు, 15 కేసులు పెట్టి ఈ పోలీస్ స్టేషను, ఆ పోలీస్ స్టేషను, ఈ కోర్టు, ఆ కోర్టు తిప్పి చాలా హింసించేటటువంటి కార్యక్రమం, భయపెట్టేటటువంటి కార్యక్రమం, ఎప్పుడూ లేని విధంగా. బహుశా బ్రిటిష్ వారు పరిపాలన చేసే రోజుల్లో కూడా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వారి మీద ఇన్ని కేసులు పెట్టి ఉంటారని నేను అనుకోను. ఆ విధంగా ఒక అణిచివేత ధోరణితో సోషల్ మీడియాని కానీ అణిచివేయాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా భయపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి మరి మనం సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నాకన్నా ముందు, మీకన్నా ముందు, ప్రజలకన్నా ముందు లోకేష్ బాబు ఈ రెడ్ బుక్ రచించినటువంటి రచయిత లోకేష్ బాబు గారి సమాజానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అతను దోషిగా భవిష్యత్ కాలంలో నిలబడేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని ఈ సందర్భంగా ఏదైతే భారత రాజ్యాంగం అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా ప్రజలు ఆలోచన చేయాలని మనవి చేస్తూ